హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలనే కోరుకుంటున్నానండి. ఇవాళైతే నేను ఒక పులావ్ రెసిపీ అయితే చేసి చూపిస్తున్నాను. ఏంటంటే టమోటా పులావ్. దీనికోసం అయితే నేను ముందుగా 1 కేజీ బియ్యం అయితే శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. సో ఈ పలావ్ కోసం అయితే మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి తరగక్కర్లేదండి. ఓన్లీ ఒక 4 ఉల్లిపాయలు, ఒక 6 టమాటాలు ఉంటే సరిపోతుంది. ఒక 5 అయితే పచ్చిమిరపకాయలు. ఇవైతే ఈ 3 కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చీలికల్లో అయితే తరిగేసుకుని అవి కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఆయిల్ని అయితే వేసుకుంటున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ అయితే గీ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఒక అరగుప్పుడైతే జీడిపప్పులు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగుతుండగానే మనం పలావ్ సామాన్లన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట. చెక్క, లవంగ, పలావాకు, యాలక ఇవన్నీ అయితే వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు లంచ్ బాక్సెస్లోకి అయితేనేంటి, పలావా అమ్మో అన్నీ తరుక్కోవాలి అని అనుకోకుండా ఇలా టమోటా పులావ్ అయితే ద బెస్ట్ రెసిపీ అని చెప్తానండి నేను. ఇది క్విక్గా ఒక 2 మినిట్స్లో అయితే కట్ చేసేసుకుంటే మనకి ఒక 15 మినిట్స్లో పలావ్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకుని ఇవి ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగడానికే టైం పడుతుందన్నమాట. ఇది విజిల్ అయితే ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుంది మనకి. చూసారా, ఇవి బాగా వేగాలన్నమాట. ఎనీహౌ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ. నేను చేసే వీడియోస్ అన్నీ మీకైతే ఎలా అనిపిస్తున్నాయి? లేదా వంటలు బాగున్నాయా? యాక్టివిటీస్ పెడుతున్నాను కదా, అవి బాగున్నాయా? ఏం బాగున్నాయి? లేకపోతే మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఇవి వేగిపోతున్నాయి అన్నమాట. చూసారా ఎంత బాగా వేగాయో. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో. దీనికోసం అయితే ఒక వెల్లుల్లిపాయ, ఒక అరంగుళం అల్లం ముక్క అయితే కడిగేసుకుని పేస్ట్ ఆడుకోవాలండి. ఇప్పుడు ఈ వేగిపోయిన వాటిల్లో అయితే టమాటాలు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటున్నాను అనమాట. సో ఈ టమాటాలు అయితే బాగా మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలండి. ఎందుకంటే ఇది టమాటా పులావ్ కదా, ఈ టమాటాల వల్లే టేస్ట్ మనకి ఎన్హాన్స్ అవుతుంది. సో దీనికైతే కర్రీ కానీ రైతా కానీ ఏం అవసరం లేదు, యాస్టీజ్గా తీసేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కొంచెం రైతా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు ఇవి బాగా మెత్తబడిన తర్వాత అప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదిగో ఇదైతే మనం సెంటర్లోకి ఆయిల్ తీసుకుని వేసుకోవాలి. నార్మల్గా ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసేసుకుంటే పైన వేసేసుకోవచ్చు, కానీ ఇప్పుడు టమాటా వేసాం కదా అడుగు పట్టేస్తుంది. అందుకని ఇది బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అప్పుడైతే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకుని బాగా కలిపేసుకుని అవి కూడా బాగా మగ్గిన తర్వాత అప్పుడైతే మనం వాటర్ వేసుకోవాలండి. చూసారా బాగా కలిపేసుకుంటున్నాను కదా. ఇప్పుడైతే ఇది కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ కూడా ఈ టమాటో రైస్కి బాగా పడుతుందన్నమాట ఇలా వేసుకోవడం వల్ల. లాస్ట్లో ఫైనల్గా వాటర్ వేసాక వేసుకుంటాం, కానీ అదైతే అంత టేస్ట్ బాగోదు. ఇప్పుడు వేస్తేనే బాగా పడుతుంది. దీనికి మీ స్పైస్కి తగినంత కారం అయితే ఈ స్టేజ్లోనే వేసేసుకోవాలండి. చిటికడంత పసుపు కూడా వేసుకుంటే కలర్ బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఈ స్పైసెస్ బాగా అయితే కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడైతే మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకుని ఇవి బియ్యం విరగకుండా నెమ్మదిగా అయితే కలిపేసుకుంటే మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట టమాటా పులావు. చూసారా అలా స్లోగా అయితే కలుపుకోవాలండి. స్పీడ్గా కలిపేస్తే మెతుకు విరిగిపోయి మనకి ముద్దయిపోయే అవకాశం అయితే ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పుని నేనైతే 8 గ్లాసులు నీళ్ళు పోసుకున్నానండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. సో దట్ ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుంటే సాల్ట్ మొత్తం బియ్యానికి అంతటికి కలిసిపోతుందండి. ఎందుకంటే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి కదా దానికోసం. సో
ఒక్క టేబుల్ స్పూన్ అయితే మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది లాస్ట్లో ఆయిల్ వేయడం వల్ల. మళ్ళీ ఒక టీ స్పూన్ అయితే నేను కూడా వేస్తున్నానండి. ఇవి రెండు వేసిన తర్వాత పైన అయితే కొత్తిమీర పుదీనా కూడా ఫైనల్గా వేసేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ లోపలికైతే దిగిపోతాయండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి అడుక్కి పైకి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనకి ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడే చూశాను, నాకైతే సరిపోయిందనమాట సాల్ట్. ఇంక నేను మళ్ళీ వేరేగా ఏం సాల్ట్ అయితే వేయలేదండి. అంతే. ఇప్పుడు ఇది కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చుకుంటే సరిపోతుందండి. చూసారా, బాగా కలిపేసుకుంటున్నాను. వాటర్ వేసాక కలిపినా కూడా మనకేం ముద్ద అవ్వదు. ముందుగా కలిపేస్తే మాత్రం మెతుకులు విరిగిపోతాయండి. అందుకని ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసేసుకుని అయితే మనం మూత పెట్టేసుకోవాలన్నమాట. అదిగోండి, నేనైతే విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్కి అయితే నాకు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. అదిగోండి, ప్రెజర్ మొత్తం పోయాక తీసానమాట. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో టమాటా పులావ్ అయితే. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్.